హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం విమాన ప్రమాదాలకు దానికి ప్రధానమైన కారణాలు ఏంటి, అదేవిధంగా విమాన ప్రమాదాలు జరిగేయడానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, విమాన ప్రమాదాలు ఇంతవరకు పెద్దగా ఎప్పుడైనా ఇండియాలో జరిగాయా అనే అంశాల మీద డిస్కస్ చేద్దాం. మరి ముఖ్యంగా బోయింగ్ విమాన సంస్థ మీద వస్తున్నటువంటి ఆరోపణలకు ప్రధాన కారణాలు ఏంటి అనే విషయాల మీద చర్చించే కార్యక్రమం చేద్దాం. విమాన ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం విమానంలో వచ్చే సాంకేతిక సమస్యలు. విమానంలో వచ్చే సాంకేతిక సమస్యల కారణంగా విమాన ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రెండవది ఏటీజీ అంటే ఎయిర్ ట్రాఫికింగ్ కంట్రోల్ అంటాము. ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఈ కమ్యూనికేషన్ సిస్టంలో ఎక్కడైనా సాంకేతిక సమస్య వచ్చినా విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. మూడవది ఇంజిన్లో ఎక్కడైనా సాంకేతిక సమస్య వస్తే కూడా విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. నాలుగవది వాతావరణ సమస్యలు. ఈ వెదర్ కండిషన్ వల్ల కూడా ఎక్కువ విమాన ప్రమాదాలు, మోస్ట్ ఆఫ్ ద విమాన ప్రమాదాలు 60-70% విమాన ప్రమాదాలు ఇవి వెదర్ కండిషన్ వల్లే జరుగుతాయి. ఈ విమాన ప్రమాదాలు జరిగే టైంలో చివరి క్షణాల్లో పైలట్ ఎలాంటి చర్యలు తీసుకుంటాడంటే దగ్గరలో ఉన్న విమానయాన సంస్థకు విమానాశ్రయానికి పంపిస్తాడు. మేడే అని ఒక ఎమర్జెన్సీ మెసేజ్ 3 times పంపిస్తారు. మేడే అంటే ఏంటంటే ఇది ఒక ఫ్రెంచ్ లాంగ్వేజ్ నుంచి వచ్చినటువంటి వర్డ్ అనమాట. మే ఐడ్ అంటారు దీన్ని. మే ఐడ్ అంటే హెల్ప్ మీ అన్నట్టు. ఈ పదం మనం దాదాపుగా 1920 నుంచి వాడుతున్నాము. ఈ ఏవియేషన్ దాంట్లో మనం ప్రపంచం అంతా ఇది 1920 నుంచి వాడుతున్నాం. మేడే అన్నది 3 times పంపిస్తే ప్రమాద తీవ్రత అధికంగా ఉంది, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అనమాట. సో అలాంటి మెసేజ్ను దగ్గరలో ఉన్న విమానాశ్రయానికి పంపిస్తారు. ఒకవేళ ల్యాండింగ్కి అనుకూలంగా ఉండి ల్యాండింగ్ అయ్యే పరిస్థితి ఉంది అంటే డెఫినెట్గా ల్యాండింగ్కే వీలైనంత వరకు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇంతకుముందు ఇలాంటి ప్రమాదాలు ఎప్పుడైనా జరిగాయా ఇండియాలంటే డెఫినెట్గా జరిగాయి. 1996 నవంబర్లో హర్యానా దగ్గర 2 విమానాలు ఎదురెదురుగా ఢీకొనడం వల్ల, బోయింగ్ విమానాలు ఢీకొనడం వల్ల అతిపెద్ద ప్రమాదం జరిగింది. అందులో దాదాపుగా 343 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇండియా ఏవియేషన్ హిస్టరీలో అతిపెద్ద ప్రమాదం, విషాదకరమైనటువంటి ఘటన. దాని తర్వాత ఆ స్థాయిలో ప్రాణ నష్టం జరిగినటువంటి విమాన ప్రమాదం నిన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం. ఇది కూడా బోయింగ్ విమానం కావడం మరొక దరిద్రం. 1978 1988లో కూడా విమాన ప్రమాదాలు జరిగాయి. అందులో దాదాపుగా 300 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో కూడా ఓ విమానం బోయింగ్ కంపెనీకి సంబంధించి. రీసెంట్గా 2020 కోవిడ్ టైంలో కూడా కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో విదేశాల నుంచి భారతీయులను ఇండియాకు తీసుకొచ్చే కార్యక్రమంలో, వందే భారత్ కార్యక్రమంలో భాగంగా ల్యాండింగ్ టైంలో సాంకేతిక సమస్య కారణంగా విమానం ప్రమాదానికి గురైంది. రన్వే దాటి ఎదురుగా ఉన్న లోయలో పడిపోయి దాదాపుగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు ఆ దుర్ఘటనలో. సో అది కూడా బోయింగ్ విమానం కావడం మరొక ఆశ్చర్యపరిచే అంశం అన్నమాట. ఈ విమాన ప్రమాదాలు జరగడానికి కారణాలు ఒకసారి మనం గమనించినట్లయితే, విమానం టేకాఫ్ అయ్యేకముందు పైలట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, అలాంటి చెక్ చేయరా, ఏమన్నా ఇంజిన్ సామర్థ్యం ఏంటంటే డెఫినెట్గా చెక్ చేస్తారు. వాటిలో ప్రధానంగా ఇంజిన్ సామర్థ్యాన్ని చెక్ చేస్తారు. ఇంజిన్లో ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయా, దాదాపుగా 40 నిమిషాల పాటు ఇంజిన్ ఆన్లో ఉంచి 40 నిమిషాల ఆన్లో ఉంచి ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని డెఫినెట్గా చెక్ చేస్తారు. రెండవది ఫ్యూల్ కెపాసిటీ. లాంగ్ రన్ చేయడానికి అవసరమైన ఫ్యూల్ ఉందా లేదా. సపోజ్ విమానం ఒక 10 గంటలు ఫ్లై అవ్వాలి, ఆ 10 hours సంబంధించిన ఫ్యూల్ ఎఫిషియన్సీ ఉందా లేదా అనేది కూడా డెఫినెట్గా చెక్ చేస్తారు. ఏమైనా సాంకేతిక సమస్య, టెక్నికల్గా ఏమన్నా ఇష్యూ ఉందా అనేది కూడా డెఫినెట్గా చెక్ చేస్తారు. ఈ రాడార్ దాంట్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి కూడా డెఫినెట్గా చెక్ చేస్తారు. అన్నీ క్లియరెన్స్ అయిన తర్వాత వెదర్ రిపోర్ట్ తీసుకొని, వెదర్ క్లియరెన్స్ తీసుకొని, ఏటీజీ క్లియరెన్స్ తీసుకొని అప్పుడు రన్వే నుంచి విమానం ఫ్లై అవుతుంది. సో ఇది జరిగే ప్రొసీజర్ అనమాట. నిన్న జరిగిన విమాన ప్రమాదంలో టేకాఫ్ అయిన జస్ట్ 5 నిమిషాల్లోనే విమానం కూలిపోవడము, అందులో దాదాపుగా 262 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా అధికారులు నిర్ధారించారు. ఇంకా ప్రాణాలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరం. నిన్న ప్రమాద తీవ్రత అధికంగా జరగడానికి ప్రధాన కారణం
విమానం ఫ్లై అయిన 5 మినిట్స్లో కూలిపోవడం. ఈ బోయింగ్ మీద వస్తున్నటువంటి ప్రధాన విమర్శలకు గల కారణాలు ఏంటి అనే విషయం ఒకసారి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ఈ బోయింగ్ విమాన సంస్థ అమెరికాకు సంబంధించినది. విమానాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. కంపెనీలకు వాటికి ఎయిర్ క్రాఫ్ట్లు చాలా చేస్తారు. సో ఈ బోయింగ్ విమానాల్లో ఇంతవరకు ప్రపంచంలో జరిగినటువంటి బోయింగ్ విమానాల ప్రమాదాల సంఖ్య దాదాపుగా 6,000 విమాన ప్రమాదాలు జరిగాయి ఇంతవరకు. ఇది వినడానికి కొంచెం భయంకరంగా ఉన్న వాస్తవ గుణాంకాలు అదే తెలియజేస్తున్నాయి. ఈ మొత్తం 6,000 విమాన ప్రమాదాల్లో బోయింగ్కి సంబంధించి మాత్రమే ఈ 737 మోడల్ కానీ 777 మోడల్ 787 మోడల్ వీటన్ని మోడల్లో ఇంతవరకు జరిగిన విమాన ప్రమాదాల్లో దాదాపుగా 9,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 241 ప్రమాదాల్లో ప్రాణ నష్టం మరీ అధికంగా ఉంది. సో ఈ ప్రమాదాల దృష్ట్యా 2020-23 మధ్య అమెరికన్ గవర్నమెంట్ FAA ఇన్వెస్టిగేషన్ వేశారు. FAA అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ విమానయాన సంస్థ ఎటువంటి ప్రమాణాలను సేఫ్టీ మెజర్స్ కూడా పాటించకుండా విమానాలను తయారు చేస్తున్నారు, అడ్డదారులు పర్మిషన్ తీసుకొని విమానాలను కంపెనీలకు అమ్మే కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా అమెరికన్ గవర్నమెంట్ ఈ బోయింగ్ మోడల్కి సంబంధించి 737 మోడల్ కానీ 777, 747, 787 ఈ మోడల్ అన్నిటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది. తర్వాత 1 year తర్వాత మళ్ళీ వీళ్ళు పర్మిషన్స్ తీసుకొచ్చారు. మళ్ళీ మోడల్ రీమోడల్ చేస్తూ 787-8 అని చెప్పి నిన్న జరిగిన విమానం అదే మోడల్కి సంబంధించిందే బోయింగ్ 787-8 అన్నమాట. ఈ మోడల్ మళ్ళీ తీసుకొచ్చారు. కాకపోతే ఈ గత ఏడాది కాలంగా బోయింగ్ కంపెనీలో జరిగినటువంటి అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఇది ప్రాణ నష్టం అధికంగా ఉన్నటువంటి విమాన ప్రమాదం. ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లో అత్యంత ప్రాణ నష్టం ఎక్కువగా జరిగినటువంటి విమాన ప్రమాదం 1977 మార్చి 27న స్పెయిన్లో జరిగింది. ఒక రన్వే పైన వెదర్ కండిషన్ సరిగా లేని కారణంగా 2 ఎదురెదురుగా బోయింగ్ విమానాలు ఢీకొని దాదాపుగా 583 మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దుర్ఘటనలో. నిన్న జరిగిన విమాన ప్రమాదాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ప్రమాద తీవ్రతకు మృతుల సంఖ్య భారీగా పెరగడానికి నివాసాల మీద విమానం కూలిపోవడం, దాదాపుగా 1.5 lakh లీటర్ల ఇంధనం ఉండడం వల్ల ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.